వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. మనం ఈరోజు ఈ వీడియోలో సాయిల్ మెకానిక్స్లో ఉండే ప్రిన్సిపల్స్ ఏంటి, ఆ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి ఒక ఫౌండేషన్ డిజైన్ చేయగల సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో మనకి ఏం కవర్ అవుతాయంటే, సాయిల్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ మనం ఎందుకు చదవాలి, ఒకవేళ చదివితే అందులో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలి, అవి చదవడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం కవర్ చేస్తాం. ఫస్ట్ మెకానిక్స్ అంటే ఏంటి. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఆబ్జెక్ట్ మీద మనము ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు ఆ ఫోర్సెస్కి ఆబ్జెక్ట్ ఎలా డిఫార్మ్ అవుతుంది, ఎలా రియాక్షన్స్ని డెవలప్ చేయగలుగుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది ఆ ఫోర్సెస్కి అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేసే సబ్జెక్ట్ మెకానిక్స్. ఆ మెకానిక్స్లో ఉండే ప్రిన్సిపల్స్ని ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ మీద అప్లై చేస్తే అది సాలిడ్ మెకానిక్స్. ఒక సాలిడ్ తీసుకుని ఆ సాలిడ్ ఆబ్జెక్ట్ మీద మన ఫోర్సెస్ అప్లై చేస్తే దాంట్లో వచ్చే రియాక్షన్స్ ఏంటి, దాంట్లో వచ్చే డిఫార్మేషన్స్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేసే సబ్జెక్ట్ సాలిడ్ మెకానిక్స్. మనం ఈ ప్రిన్సిపల్స్ని స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్లో యూజ్ చేస్తాం. ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటంటే, ఒక ఫ్లూయిడ్ని తీసుకుని దాని మీద మనం లోడ్ అప్లై చేసి ఆ లోడ్కి ఆ బాడీలో వచ్చే రియాక్షన్స్ ఏంటి, డిఫార్మేషన్స్ ఏంటి, దాన్ని స్టడీ చేస్తే అది ఫ్లూయిడ్ మెకానిక్స్. సాయిల్ మెకానిక్స్ అంటే ఏంటంటే, సాయిల్ స్ట్రక్చర్ తీసుకుంటే మనం ఇదొక సాయిల్ పార్టికల్స్లో ఉంటుంది, కానీ కంప్లీట్గా బాండ్ అయి ఉండదు. సాయిల్ పార్టికల్కి మధ్యలో సమ్ వాయిడ్స్ అనేవి ఉంటాయి. ఈ వాయిడ్స్ అనేది మనకి ఒక ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటుంది. సాయిల్లో మనకి ఏముంటుంది, సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి, దాంతోపాటు వాయిడ్స్లో ఫ్లూయిడ్ కూడా ఉంటుంది. సాయిల్ అనేది కంప్లీట్గా సాలిడ్ ఆబ్జెక్ట్ కాదు, కంప్లీట్గా ఫ్లూయిడ్ ఆబ్జెక్ట్ కూడా కాదు. సాయిల్లో మనకి ఫ్లూయిడ్ కూడా ఉంటుంది అండ్ సాలిడ్ కూడా ఉంటుంది. సాయిల్ మెకానిక్స్ చదివేటప్పుడు మనకి సాలిడ్ మెకానిక్స్ గురించి తెలిసి ఉండాలి అండ్ మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్లో వచ్చే ప్రిన్సిపల్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. ఆ అప్లికేషన్స్ అనేది మనకి ఈ సాయిల్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్లో ఉంటుంది. నెక్స్ట్ అసలు సాయిల్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ ఎందుకు చదవాలి. మనం ఏదైనా సపోజ్ ఇది ఎర్త్ అనుకుంటే, మనం ఏదైనా ఒక బిల్డింగ్ కానీ ఏదైనా స్ట్రక్చర్ కానీ ఎర్త్ సర్ఫేస్ మీద కన్స్ట్రక్ట్ చేస్తాం కాబట్టి, ఇక్కడ ఏదైనా ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దీనికి ఒక మాస్ అనేది ఉంటుంది. ఈ మాస్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర ఎం అనే మాస్ అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఎం అనే మాస్ని ఎర్త్ అనేది F=mg అనే ఫోర్స్తో గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఈ స్ట్రక్చర్ని ఎర్త్ అనేది పుల్ చేస్తుంది కిందకి. ఈ స్ట్రక్చర్ స్టెబుల్గా ఉండాలంటే ఈ ఎర్త్ సర్ఫేస్ దగ్గర ఉన్న సాయిల్ అనేది దీనికి సరిపడే అప్వర్డ్ రియాక్షన్ ఇస్తే అప్పుడు నెట్ అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ అయ్యి స్ట్రక్చర్ అనేది స్టెబుల్గా ఉంటుంది. స్ట్రక్చర్ స్టెబుల్గా ఉండాలంటే ఆ గ్రావిటీ లోడ్స్ని రెసిస్ట్ చేయగల కెపాసిటీ అనేది సాయిల్కి ఉండాలి. సాయిల్ అనేది అంత రియాక్షన్ ఇవ్వగలిగితేనే అది స్ట్రక్చర్ స్టేబుల్గా ఉండాలి. సాయిల్లో రియాక్షన్స్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయి, మనం అప్లై చేసే లోడ్కి ఆర్ గ్రావిటీ లోడ్ వల్ల సాయిల్లో వచ్చే రియాక్షన్స్ ఏంటి, అండ్ మ్యాక్సిమం ఎంతవరకు ఆ రియాక్షన్స్ అనేది సాయిల్ ఇవ్వగలదు. సాయిల్ మీద మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఆ సాయిల్లో వచ్చే రియాక్షన్స్ ఏంటి, మ్యాక్సిమం రియాక్షన్స్ ఏంటి తెలుసుకుంటే మనం ఆ సాయిల్ మీద ఎంత లోడ్ అప్లై చేయగలమో తెలుసుకుంటాం. మనం ఈ స్ట్రక్చర్ని డిజైన్ చేయాలంటే ఈ సాయిల్ యొక్క స్ట్రెంత్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ రెండింటితో పాటు సాయిల్ మీద లోడ్ అప్లై చేసినప్పుడు సాయిల్ అనేది ఎలా డిఫార్మ్ అవుతుంది, ఎలా డిఫ్లెక్ట్ అవుతుంది, 1 ఇయర్లో ఎంత డిఫార్మేషన్ అవుతుంది, 2 ఇయర్లో ఎంత డిఫార్మేషన్ అవుతుంది అనేది కూడా మనకి డిజైన్లో ఒక పారామీటర్. మన సాయిల్ మెకానిక్స్ ఎందుకు చదవాలంటే, ఒక స్ట్రక్చర్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు
ఆ స్ట్రక్చర్ ద్వారా వచ్చే గ్రావిటీ లోడ్స్ అన్నీ సాయిల్ మీద పడుతున్నాయి. సాయిల్ అనేది ఆ గ్రావిటీ లోడ్ని రెసిస్ట్ చేయడానికి ఒక అప్వర్డ్ రియాక్షన్ ఇస్తే కానీ ఆ సాయిల్ అనేది ఆ స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉండదు. సో సాయిల్ అనేది మ్యాక్సిమం ఎంత రియాక్షన్ ఇవ్వగలదు అండ్ సాయిల్లో వచ్చే డిఫ్లెక్షన్స్ ఏంటి అప్లై చేసే లోడ్ వల్ల, ఇవి రెండు అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో మన సాయిల్ మెకానిక్స్ సబ్జెక్ట్ కంప్లీట్గా చదివేది 3 పాయింట్ల కోసమే. సాయిల్లో స్ట్రెస్ రియాక్షన్స్ ఆర్ స్ట్రెసెస్ అనేవి ఎలా వస్తున్నాయి, మ్యాక్సిమం స్ట్రెసెస్ ఎంత, అండ్ సాయిల్లో వచ్చే డిఫ్లెక్షన్స్ ఏంటి, వీటి గురించి తెలుసుకోవాలి. ఈ మూడింటి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏ సబ్జెక్ట్ గురించి చదవాలన్నా, ఏ ఆబ్జెక్ట్ గురించి చదవాలన్నా అందులో కాంపనెంట్స్ ఏంటి, సాయిల్లో ఉండే కాంపనెంట్స్ ఏంటి, సాలిడ్ కాంపనెంట్ ఏంటి, ఫ్లూయిడ్ కాంపనెంట్ ఏంటి, ఆ కాంపనెంట్స్ చేంజ్ చేయడం వల్ల ఫ్లూయిడ్ ఆ సాయిల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఎలా చేంజ్ అవుతున్నాయి, ఈ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని సాయిల్ని ఎలా క్లాసిఫై చేయగలం. నెక్స్ట్ సాయిల్లో ఉండే వాయిడ్స్ ఆర్ గ్యాప్స్ వల్ల సాయిల్ మీద వాటర్ కానీ ఎలా లిక్విడ్ కానీ అప్లై చేస్తే అది ఆ ఫ్లూయిడ్ని ఎంతవరకు పాస్ చేయగలుగుతుంది, అది పెర్మియబిలిటీ. నెక్స్ట్ సీపేజ్, నెక్స్ట్ కన్సాలిడేషన్ సెటిల్మెంట్, నెక్స్ట్ కాంపాక్షన్ ఆఫ్ సాయిల్ని ఎంతవరకు మనం కాంపాక్ట్ చేయగలము. నెక్స్ట్ మెయిన్ టాపిక్ ఈస్ షియర్ స్ట్రెంత్. సో మన సాయిల్ మీద అప్లై చేసినప్పుడు సాయిల్ అనేది ఎలా ఫెయిల్ అవుతుంది, ఆ ఫెయిల్యూర్ ప్యాటర్న్ గురించి షియర్ స్ట్రెంత్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. సో ఈ టాపిక్స్ అనేవి మనకి నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో కవర్ అవుతాయి. థ్యాంక్ యూ.